స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది రక్తదాన కార్యక్రమం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసులు శెట్టి పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 వసంతాలు పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంలో 70,000 యూనిట్ల రక్త సేకరణలో భాగంగా అమరావతి సర్కిల్, రాజమహేంద్రవరం మాడ్యూల్, అనకాపల్లి రీజియనల్లో 21/6/2025 తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10 గంటల నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ అనకాపల్లి మెయిన్ బ్రాంచ్ నందు రక్తదాన కార్యక్రమం జరిగింది. రక్తదాన శిబిరంలో బ్యాంకు ఉద్యోగుల, సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. అనకాపల్లి యూనియన్ రీజనల్ సెక్రటరీ పైల ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 50 యూనిట్ల రక్త సేకరణ జరిగింది అని, రక్తదాన శిబిర కార్యక్రమం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి ఎన్టీఆర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రీజనల్ నుంచి సీఎం ఆపరేషన్ సంజయ్, హెచ్ఆర్ మేనేజర్ మధుబాబు గారు, మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఈశ్వరి మేడం, స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకులు మహేష్, అసోసియేషన్ నాయకులు రామకృష్ణ మరియు జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్ సిబ్బంది హాజరయ్యారు. గుడ్ మార్నింగ్ అందరికీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారి పిలుపు మేరకు ఈరోజు రాజమహేంద్ర మాడ్యూల్ అనకాపల్లి రీజియన్లో ఏజీఎం గారు మహాపాత్ర గారి ఆధ్వర్యంలో, హెచ్ఆర్ మధుబాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆపరేషన్ సీఎం సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లి మెయిన్ బ్రాంచ్లో మెగా బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మా చైర్మన్ గారి పిలుపు మేరకు 70,000 యూనిట్ల సేకరణ జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అనకాపల్లి రీజియన్లో చాలామంది సిబ్బంది మరియు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి నోబెల్ కాజ్ ప్రకారం చేయడం వల్ల చాలామందికి ఇది ఉపయోగపడుతుందని భావించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఖాతాదారులు ఎవరు ఉన్నా సరే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా రక్తదానం శిబిరం ఒకటి ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఒక 50 మంది వరకు రక్తదానం ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరూ కూడా, బయట కస్టమర్లు కూడా మనకి కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.